జగన్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ చూడండి. కొండాయిపాలెం గేటు సమీపంలో ఉన్న ఏపీ టూరిజం హరిత హోటల్లో రిసెప్షనిస్ట్ పై దాడి చేస్తున్న వీరెవరో తెలుసా? తప్పతాగిన వైసీపీ కార్పొరేటర్ రాజశేఖర్ మరియు అతని అనుచర గణం. నిబంధనల ప్రకారం ఒక గదిలో 8 మంది ఉండకూడదని చెప్పడమే ఆ రిసెప్షనిస్ట్ చేసిన నేరం. ఇది చూడండి. రేణిగుంట విమానాశ్రయంలో బోర్డింగ్ పాసులు చూపించాలని అడిగిన పాపానికి విమానాశ్రయ అధికారి రాజశేఖర్ పై వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు ఎలా దాడి చేస్తున్నారో చూడండి. పైగా వీళ్లంతా గౌరవ ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఈ దారుణం చూడండి. గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి, పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ ఎన్నికల ప్రచార రథాలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన ఫలితంగా ఈ మహిళలు ఇలా రక్తమూడుతున్నారు. ఇక్కడ వైసీపీ అధ్యక్షుడు జగన్ చూడండి, విధుల్లో ఉన్న ప్రభుత్వాధికారులను ఎలా హెచ్చరిస్తున్నాడో. దాడులు, దౌర్జన్యాలే కాదు, వైసీపీ నేతల్లో రేపిస్టులు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆమనగరువుకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత గుత్తుల సత్యప్రసాద్ అత్యాచారాలకు ఒక దళిత యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మాచర్ల మాజీ ఎంపీపీ వైసీపీ నేత రమావత్ నర్సింగ్ నాయక్ సొంత స్నేహితుడి భార్యని చెరబట్టపోయాడు. వైసీపీ నాయకుడు, జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ తెన్నేరు నాగేశ్వరరావుపై సొంత పార్టీ మహిళా నేతపై అత్యాచారం చేసిన కేసుంది. కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, చివరికి పార్టీ అధ్యక్షుడు, వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరి నైజం ఒకటే, రౌడీయిజం. అధికారంలో లేకపోతేనే ఈ వైసీపీ నాయకుల్ని ఆపలేకపోతున్నాం. పొరపాటున అధికారంలోకి వస్తే వీళ్లు చేసే అరాచకాలకు హద్దే ఉండదేమో. ఆలోచించండి. రౌడీ రాజ్యం కావాలా? భద్రతనిచ్చే ప్రభుత్వం కావాలా?